రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ భాగ్యలత నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఉదయం 9 గంటల నుంచి ప్రశాంతంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా సాగుతున్నట్టు సమాచారం ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ వల్ల ఆశించిన ఫలితం నెరవేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కూడా ఈ ఉదయం 8 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు తమ రేషన్ కార్డులు తీసుకొని బియ్యం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. 9 గంటల అధికారికంగా 9 గంటలకి ప్రారంభం చేశారు. ప్రస్తుతం ప్రతి చౌకధరల దుకాణం వద్ద కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం మనతో కొందరు లబ్ధిదారులు తమ అనుభవాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ యొక్క సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది, ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల నుంచి ఇస్తారు సన్నబియ్యం. చాలా థ్యాంక్స్. చాలా పేదవాళ్లకు చాలా న్యాయం అవుతుంది. ఇంతకుముందుకు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, కానీ అవి ఏం లాభం లేకుండే. ఈసారి అయితే మంచిగా ఇస్తారు. చాలా న్యాయం అండి. పేదలకు చాలా చాలా మేలు చేసినట్టు అవుతుంది. రేవంత్ అన్న రెడ్డి అన్నయ్యకు చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంతకుముందుకు చెప్పినవన్నీ ఇట్లా నెరవేరుస్తారు. అదే స్త్రీలకు మన 2500 ఇట్లా ఇస్తే అవి చాలా నయం అవుతాయి. చాలా అంటే లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏమేమి అన్నారో అవన్నీ నెరవేర్చండి అన్నయ్య. మీరు ఇంతకుముందు ఇట్లా మళ్ళీ ఈ ఎలక్షన్లు కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇట్లా మేము నిన్నే ఎంచుకుంటాం. రేవంత్ అన్నారెడ్డికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల అవన్నీ కూడా అంటే పక్కదారి పట్టుకోవడం, ప్రత్యేకించి హోటళ్ళు అలాగే పౌల్ట్రీ పరిశ్రమకు తరలి వెళ్ళడం వల్ల ఆశించిన ఫలితం నెరవేరలేదు. ఫలితంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్న భావన కూడా నెలకొంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా ధృవీకరించడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ విషయంలో పెద్ద ఎత్తున మంచి సముచితమైన నిర్ణయం తీసుకుందని చెప్పి లబ్ధిదారులు చెప్తున్నారు. ఎలా ఉంది సన్నబియ్యం నాణ్యత, ఎలా ఉంది? గతంలో దొడ్డు బియ్యంతో పోల్చుకుంటే ఈ బియ్యం ఎలా ఉందంటారు? నాణ్యత చాలా బాగుంది. ఈ బయట కొనాలంటే 60 రూపాయలు ఉంటుంది కిలో, 70 రూపాయల దాకా కిలో ఉంటుంది. మంచి పథకం ఇది. రేవంత్ రెడ్డి సర్కార్కు చాలా రుణపడి ఉంటాము. ఇదివరకు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అందరు అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు అందరు తింటారు. ఇది తిననోళ్ళు వాళ్ళు ఇక ఇది మాకు సరిపోదు. మంచి పథకం ఇది. రేవంత్ రెడ్డి సర్కారు మంచి సన్నబియ్యం ఇచ్చారు. 60 నుంచి 70 వరకు ఉంటుంది సార్. ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము బాగా కడుపు నింపుతున్నారు. పేదోళ్ళ కడుపు నింపుతున్నారు. తినడోళ్ళు ఎట్లా తిన్నారు, కానీ తిండోళ్ళ మాత్రం మంచి బియ్యం ఇస్తున్నారని మేము. మీరు అంతకుముందు ముతక బియ్యం తిన్నారా? ఇప్పుడే అంటే అంతకుముందు వదిలేసేవాళ్ళం అమ్ముకునేది. ఇప్పుడు మాత్రం తింటాము. ఇప్పుడు తింటామండి. అంటే దోశలకు దానికి యూజ్ చేసేది చాలా వరకు అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం తింటారు, అందరూ తింటారు. మన రేషన్ కార్డు లబ్ధిదారులు మంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రేషన్ షాప్ డీలర్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? లబ్ధిదారుల నుంచి మంచి స్పందన ఉన్నది. అంతకుముందు బియ్యము దొడ్డిదారుని ఒకటి దోశలకి ఈ పిండికే వాడేటోళ్ళు, కానీ ఇప్పుడు కడుపు నిండా తింటారు. అంతా బాగానే ఉంది. కానీ మా డీలర్లు కూడా సంతృప్తి పరిచేటట్టు ఉంటే మా డీలర్ ద్వారా కూడా పక్కదారి పట్టేది 100% బంద్ అవుతుంది. మేము గవర్నమెంట్కి కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్కి మమ్మల్ని కూడా కనిపెట్టండి. మేము కూడా ఎటువంటి దొడ్డిదారిని పోకుండా ప్రయత్నం చేసి 100% లబ్ధిదారులకి చేకూర్చి పేదవాళ్ళకి 100% తినేటట్టు సప్లై చేస్తామని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఆహార భద్రతలో ఇదొక కీలకమైన ఒక ముందడుగని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ యొక్క పంపిణీ అనేది సాఫీగా జరగడంతో పాటు ఇవాళ ఇచ్చిన ఇదే నాణ్యమైన బియ్యం భవిష్యత్తులో కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి లబ్ధిదారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.